వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు కోటగండి మైసమ్మ మరి యజ్ఞాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా మరి ఆషాఢ మాసంలో మేము చేస్తాం. మరి అమ్మ ఎంత ఆశీర్వదిస్తే అందరూ కూడా మరి ఈరోజు ఈ ఏరియాలో అమ్మ దీవెనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ దీవెనల కోసం మరి ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరి ఇది కట్టి నేను 40 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆమె పెరుగుతూనే ఉన్నది. అదే పద్ధతిలో మా కుటుంబాన్ని కూడా ఆమె పైకి తీసుకురావడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, కొందరు అంటారు ఇది లెఫ్ట్ ఐడియాలజీ కదా, మరి ఇదేంటి రైట్ అని. కానీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఎలా మరి పూచమ్మన్న, మైసమ్మన్న, పోలేరమ్మన్న ఇదంతా బడుగు బలైన వర్గాలు పూజించేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు వారం మరో కష్టం చేసి మరి ఆదివారం నాడు 3 బండలు పెట్టుకొని ఓ దీపంతో పెట్టి మరి ఈ దేవతలను పూజించేది గ్రామ దేవతలను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామ దేవతలు అంటే ఒక అభిమానం, ఒక మరి వాళ్ళతోని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని ఆ రోజు సాంప్రదాయం క్రమంగా ఈరోజు మరి బండలు మరి 3 పెట్టి దీపంతో పెట్టిన కాడి నుంచి మరి ఈరోజు విగ్రహాల కాడికి వచ్చును అంటే ఇది బడుగు బలైన వర్గాలతోనే వచ్చింది. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, మరి ఇక్కడ తల్లి దీవెనతోనే అమెరికా పోయిండ్రు, మరి ఆఫ్రికా చాలా కంట్రీలు అందరు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి పాస్పోర్ట్ రావాలన్నా వీసా రావాలన్నా ఇక్కడి నుంచే పోతారు. కాబట్టి ఇక్కడ ముక్కిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత రుణం తీసుకున్నందుకు వీడికి రావడం కూడా జరుగుతుంది. అంత పవర్ ఉన్న దేవత మరి ఇక్కడ రేణుకాయలమ్మను మైసమ్మ అంతే. భద్రకాళి బోనం గురించి నాకు తెలియదు. శాకంబరి బోనాలు చేయాలి. నేను నా దేవుళ్ళ గురించే మాట్లాడతా, నేను ఒకరి గురించి మాట్లాడా, నాకు అవసరం ఉండేది. నమస్కారం. ఈరోజు పంచనగిరి మైసమ్మ బోనాలు పెద్ద ఎత్తున ఊరంతా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది 4వసారి మేము బోనం సమర్పించడం. మరి అమ్మవారికి ఒకసారి మొక్కినప్పుడు అమ్మవారు ఆ మంచి కార్యక్రమం మాకు జరిపినప్పుడు మరి మేము ఆ రోజు నుంచి కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఆషాఢ మాస బోనాలు అనేటివి హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున నెల రోజులు కూడా నడుస్తూ ఉంటాయి. మరి ఈ వంచనగిరి నుంచి మేము ఆషాఢం ఒకటే రోజు అందరం కూడా వెళ్ళి బోనాలు సమర్పిస్తాము. అదే క్రమంలో ఈసారి కూడా ఈ మైసమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. దీని ద్వారా నేను మైసమ్మ గారి అంటే అందరూ కూడా భక్తులు ఏం కోరుకుంటారు అంటే మంచి పంటలు పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇలాంటి మంచి కార్యక్రమాలు కావాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మంచి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ప్రజలను ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే మరి స్థైర్యాన్ని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటాను. భద్రకాళి బోనం అని అంటే వాళ్ళు కొంత సెంటిమెంట్ గా మాట్లాడడం జరిగింది. బోనం అనేది భోజనం, అమ్మవారికి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా సమర్పించవచ్చు. మేము అన్ని కూడా ఏది చేసినా కూడా స్థపతి అదే విధంగా వాళ్ళు పండితులను మాట్లాడిన తర్వాతనే చేస్తాము. అక్కడ కొంతమంది నెగిటివ్ గా మాట్లాడడం వలన సరే మరి ఒకరిని నొప్పించడం ఎందుకు అనేది మేము అది వెనక్కి తీసుకోవడం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.